హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడే పనిచేస్తున్న 2 కార్మికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవనం నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడమే కారణమా, లేదా నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడే పనిచేస్తున్న 2 కార్మికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవనం నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడమే కారణమా, లేదా నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడమే దీనికి కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. Bro.